హాయ్ గైస్ 15 రోజుల నుంచి ఒక హర్రర్ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ను షేక్ చేస్తుంది. అయితే ఇంతకు ఆ మూవీ నేమ్ ఏంటి, ఇది దేంట్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది హర్రర్ మరియు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఇష్టపడతారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హర్రర్ సినిమాలను ఇష్టపడిన వారు ఇప్పుడు ఎవరూ లేరు. ఎందుకంటే ఈ సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్లో కూర్చొని పెడుతూ తరువాత ఏం జరుగుతుందనే సస్పెన్స్ని ఇస్తూ ఉంటాయి. దీంతో ఇప్పుడు మేకర్స్ కూడా హర్రర్ జోనర్లో వస్తున్న సినిమాలను చాలా జాగ్రత్తగా మంచి స్టోరీ లైనప్తో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా ఓటీటీలోనికి ఒక మంచి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉంటే కనుక ఇప్పటికీ సినిమాను చూసే ఉంటారు. ఒకవేళ చూడలేదంటే ట్విస్టులతో ఉన్న ఒక మంచి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ను మిస్ అయినట్లే. మరి సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందనే విషయం ఇప్పుడు చూసేద్దాం. హర్రర్ జోనర్ సినిమాలకు స్పెషల్ అట్రాక్షన్ ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు చాలానే వస్తున్నాయి. ఇప్పటికీ జోనర్లో వచ్చిన సినిమాలన్నీ కూడా పక్కా హిట్ అవుతాయి. ఇక హాలీవుడ్లో ఈ జోనర్లో అనేక రకాల సినిమాలు, అందులో ఫ్రాంచైజీలు ఇలా చాలానే వచ్చాయి. వాటిలో ఉమెన్ ఫ్రాంచైజీలో భాగంగా ది నన్, కాంజూరింగ్, ఇన్సిడియస్, గ్రడ్జ్, ఈవిల్ డెడ్ లాంటి సినిమాలు కూడా లెక్కలన్నీ వచ్చాయి. ది ఉమెన్ టైటిల్తో 1976లో మొదటి సినిమా రిలీజ్ కాగా ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇలా దీనిలో వరుసగా 6 సినిమాల తర్వాత ఇప్పుడు ది ఫస్ట్ ఉమెన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మే 30న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతూ ఇప్పటివరకు ఈ సినిమాను మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఇక ఫస్ట్ ఉమెన్ సినిమా కథ విషయానికి వస్తే ది ఉమెన్లో అసలు హర్రర్కు రీజన్ అయిన బేబీ ఎలా పుట్టిందనేది ఈ ఫస్ట్ ఉమెన్ మూవీలో చూపించారు. అసలు మొత్తంగా రోమ్లో ఏం జరిగింది, ది ఉమెన్ అనే కాన్సెప్ట్ ఎలా మొదలైంది అనేది ఈ సినిమాలో చూసేవచ్చు. ది ఫస్ట్ ఉమెన్ మూవీ నీట్గా అర్థం అవ్వాలంటే మాత్రం ఆల్రెడీ దీనికంటే ముందు వచ్చిన ది ఉమెన్ మూవీని చూడాల్సిందే. దాదాపు ఈ సినిమా హాట్‌స్టార్లోనికి వచ్చి 15 రోజులు అయిపోయింది. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను లైట్ తీసుకుంటే మాత్రం ట్విస్టులతో ఉన్న ఒక మంచి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ను మిస్ అయినట్లే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇప్పటికీ ఈ మూవీ మీరు చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి.